మీ సన్నిధి నాకు వినిపించండి. మీ సన్నిధిలో ఉండే భాగ్యం నాకు కలుగజేసినందుకు వందనాలు. నాతో కూడా ఉన్నటువంటి మీ ప్రియ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ స్వరం ద్వారా ప్రభా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరి కొరకు స్తోత్రం. ప్రభా అనేక మంది మీ నామాన్ని ఘనపరుస్తున్నారు. మీరు మిమ్మల్ని ఆరాధించేవారుగా పిలిచినందుకు స్తోత్రం. మీ కొరకు మమ్మల్ని సిద్ధపాటు చేసి మా కొరకు మీరు సిద్ధం చేసిన ప్రతి ఈవిని బట్టి మీకు స్తోత్రం. ఈ దినం ప్రభా మీ మందిర ఆవరణలో మరొక తరుణాన్ని అనుగ్రహించినందుకు వందనాలు. దేవదూతలకు లేనటువంటి ఆధిక్యత మీరు మాకు అనుగ్రహించారు. మిమ్మల్ని తండ్రి అని పిలిచే భాగ్యం, అబ్బా అని ప్రభా పొగడే తరుణం, మీ అందు ఆనందించే భాగ్యాన్ని మీరు మాకు ప్రసాదించారు. మీరు మాకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరూ మీ వారైనందుకు స్తోత్రం. మీ బిడ్డలందరి కొరకు మీరు ఏమైతే కార్యాలు చేశారో వాటిని మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకుంటూ మేము మీ కొరకు అంకితంగా బ్రతకడానికి మీరు మాకు చేసే ప్రతి మేలును బట్టి స్తోత్రం. ఆశీర్వదించమని యేసు నమ్మకమైన నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మనందరినీ గొప్ప దీవెనగా పెట్టాడు. దేవుడు మనందరికీ గొప్ప ఆధిక్యతలు ఇచ్చాడు. దేవుడు మనకి ఇచ్చినటువంటి ప్రతిదాన్ని బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనం. హల్లెలూయా. రాజు అయినటువంటి దేవుడు ఆయన చెప్తున్నటువంటి మాట ఏమని, తన కుడి వైపున ఉన్న వాళ్ళందరినీ చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి. మీరు ఎవరి చేత ఆశీర్వదింపబడ్డారంటే దేవుని చేత ఆశీర్వదించబడ్డారు. రాజైనటువంటి యేసుక్రీస్తు ప్రభు చేత ఆశీర్వదింపబడ్డారు. కనుక ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటే, లోకము పుట్టినప్పటి నుండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. హల్లెలూయా. హౌ గ్రేట్ ప్రివిలేజ్ వీ హ్యావ్ కదా. వీ హ్యావ్ సో మచ్ ప్రివిలేజ్డ్. వీఆర్ ప్రివిలేజ్డ్ పర్సన్స్. మనము అధికారము ఆధిక్యత గలవారం. అంత మాత్రమే కాక మనకున్నటువంటి అదృష్టం ఏంటంటే, లోకము పుట్టినప్పటి నుండి దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి దాన్ని స్వతంత్రించుకునే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆది కాండంలో మనం చూస్తాం, మొదటి అధ్యాయంలో ఏమేమిట్లో దేవుడు మనల్ని దీవిస్తాడు అనేటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తే దేవుని వాక్యం చెప్తుంది. ఇక్కడ 28వ వచనం, దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా ఏం చేయాలంట? ఫలించాలి. రెండవది ఏంటి? అభివృద్ధి పొందాలి. మూడవది ఏంటి? విస్తరించాలి. భూమిని నిండించి దానిని లోపరుచుకొనండి. దేవుడు మొట్టమొదటిసారి మానవుని పుట్టించక మునిపే ఇవన్నీ కూడా ఏర్పాటు చేశాడు. చాలామంది, నా బిడ్డకి పెళ్ళైతే ఈ ఇల్లు ఇస్తా, ముందే ప్రిపేర్. నా బిడ్డకి పెళ్ళైతే ఈ బంగారం ఇస్తా, నా కొడుకు పెళ్ళైతే ఈ భవంతులు ఇస్తా అని అనుకుంటాం. కానీ వాళ్ళు పుట్టిన తర్వాత ఎదుగుతున్న కొద్ది మనం ఏమైనా చేస్తాం. కానీ దేవుడు మనల్ని సృష్టింపక మునిపే వారిని చూసి, వారిని ఆనందించి ఏం చేశాడంట? వాళ్ళని పిలిచి ఏమని చెప్తున్నాడు? మీరు ఫలించాలి. ఇంకేంటి? కేవలం ఫలింపే కాదు, అభివృద్ధి పొందాలి, మీరు విస్తరించాలి. మన పిల్లలకు కొంచెమే ఏమని ఇస్తాం, ఇది ఇచ్చి
నీ ఇష్టమున్నంతగా అభివృద్ధి చెందు, వ్యవసాయ భూమి ఇచ్చి ఇష్టమున్నంతగా పంటను పెంచు అని చెప్తాను కదా. మీరు ఇది ఇచ్చి మీరు అభివృద్ధి పొందాలి అని చెప్తున్నారు. అలాగే దేవుడు కూడా మనం పుట్టక మునిపే మన కొరకు ఆయన మనం పుడతామని, మనం ఇక్కడ ఉండాలి అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేశాను. నువ్వు కూర్చోవడం లేవడం కూడా ఆయనకు తెలుసు. తలంపు పుట్టక మునిపే ఆయన మన మనస్సు గ్రహించాడు కనుక ఆయన ఈ కాలం నుండి ఈ కాలం వరకే ఉంటామని చెప్పాడు. ఆ కాలమే ఉంటాం. నరుల ఆయుష్ను ఆయన ఎంత చూస్తున్నాడో అంతవరకే చూస్తాడు. 90వ కీర్తనలు అంటాడు, నా దినములు లెక్కించుటకు నాకు నేర్పు అంటాడు. ఎంతకాలం ఉండాలో ఆయన నిర్ణయించినటువంటి కాలంలో ఒక సెకండ్ అటు కానీ ఒక సెకండ్ ఇటు కానీ ఉండదు. మనమే అయ్యో యాక్సిడెంట్ అయి చచ్చిపోయారు అని మనం బాధపడతాం. దేవుడికి అట్లా కాదు. ఆ దినములు నియమించిన దినములలో ఒక్కటైనా ఉండకుండా ఆ దినముల వరకే ఆయన కాపుదల చేస్తాడు. హల్లెలూయా. కనుక మనకు ఈ విషయం ఎట్లా అర్థమవుతుంది అంటే, హిజ్కియాకు మరణకరమైన వ్యాధి వస్తుంది కదా. వ్యాధి వచ్చినప్పుడు ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ పొడిగా, అంటే ఆయుష్ ఇచ్చేవాడు అతడే, ఆయుష్ తీసుకునేవాడు కూడా అతడే. హల్లెలూయా. కనుక తరతరములకు మా నివాస స్థలం ఎవరంటే మీరే అని 90వ కీర్తనలో మోషే గారి ద్వారా మనకు రాయించి పెట్టినటువంటి దేవుని యొక్క మాటలు. ఇంకొన్ని రోజులు ఉంటే బాగుండు అని అంటే, ఇంకొన్ని రోజులు ఉంటే బాగుండేది, నీకు బాగుంటుందేమో, కానీ దేవుడు నీకు ఇచ్చేటువంటి ప్రతి సమయం ఒక సున్నైనా పొల్లైనా తప్పిపోదు అని దేవుని వాక్యం చెప్తుంది. ఆయన మనల్ని చూసి అప్రిషియేట్ చేస్తూ ఉన్నాడు, దీవిస్తున్నాడు. కుడివైపు ఉన్న వాళ్ళని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినప్పటి నుండి నీ కొరకు సిద్ధపడి. ఇప్పుడు కాదు రాసింది, ఇప్పుడు రాయలే కదా. మీరు పుట్టక ఉనిపే రాశారు. నీ పిండం ఉన్నప్పుడే నా కన్నులు నేను చూసాయంటాడు. నేను కూర్చోవడం లేవడం నీకు తెలుసు. మాట రాకమునిపే తలంపు కూడా గ్రహించే దేవుడు. హృదయ ఆలోచనలు మనిషిని వశం, చక్కటి ప్రత్యుత్తరం ఇచ్చుట యెహోవా వశం. కనుక ఆయన చక్కగా ప్రత్యుత్తరం ఇస్తాడు. 9 నెలలు గర్భం ధరించినా సరే లోపల బిడ్డ నల్లగా ఉందా తెల్లగా ఉందా అమ్మకు కూడా తెలియదు, ఆ డాక్టర్ కూడా తెలియదు. ఒకవేళ అది చెక్ చేస్తే మేలా ఫీమేలా చెప్తారేమో, కానీ ఎరుపుందా నలుపుందా అనేటువంటి కలర్ అదేం చెప్పలేరు. కానీ దేవుని యొక్క సృష్టి చాలా రహస్యంగా, అద్భుతంగా, ఆశ్చర్యకరంగా ఉన్నట్లు దైవవాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. కానీ దేవుడు సృష్టించినట్లు ఆ సృష్టిలో మనం ప్రథమ ఫలంలో ఉండేటట్లుగా దేవుడు మనల్ని సృష్టించి మీరు ఫలించాలి. ఏం చేయాలి? ఫలించాలి అంటే ఎక్కడే వేసిన గొంగడు అక్కడే ఉండమని అర్థం కాదు కదా. ఫలించాలి. ఇంకేం చేయాలి? అభివృద్ధి పొందాలి. ఇంకేం చేయాలి? విస్తరించాలి. మన ప్రభావం విస్తరించాలి. ప్రభావం ఆయనలో నుండి బయలు వెళ్ళింది కనుక అందరినీ స్వస్థపరిచింది. విస్తరించడం అంటే ప్రభావం కలిగి ఉండాలి. కనుక దేవుడు ముందుగానే నిర్ణయించాడు. అంతవరకు 6 దినములు కూడా 5 దినాలు కూడా ఏం చేశాడంటే 6 రోజులు కూడా మంచిదని కలిగజేశాడు. నరుని సృష్టించిన తర్వాత ఆయన ఏం చేశాడంటే 31వ వచనంలో దేవుడు తాను చేసిన చూచినప్పుడు ఉండెను. హల్లెలూయా. అంతవరకు ఏమున్నాయి? అన్ని చోట్ల అది మంచిదని దేవుడు చూశాడు, అది మంచిదని దేవుడు చూశాడని అన్నిట్లో ఆ యొక్క పారాగ్రాఫ్ ఆఖరిలో రాసి ఉంటారు. అది మంచిదని దేవుడు. ఈ 31వ వచనంకి వచ్చేసరికి నరుని చేసిన తర్వాత, స్త్రీని చేసిన తర్వాత, వాళ్ళందరికీ అన్నీ అప్పగించిన తర్వాత అది చాలా మంచిదని చేశాడంట. హల్లెలూయా. కనుక చాలా నరుడు ఒంటరిగా ఉండటం దేవుడికి ఇష్టం కాక అతనికి సాటి అయిన సహాయకార్యం చేస్తే అది చాలా మంచిది అయిపోయింది. హల్లెలూయా. అన్నిటిని చేసి మంచిది అన్నాడు. ఇట్ ఈస్ గుడ్, ఇట్ ఈస్ గుడ్, ఇట్ ఈస్ గుడ్. ఆఫ్టర్ మేకింగ్ మెన్ అండ్ విమెన్ హీ ఫెల్ట్ వెరీ గుడ్, ఇట్ ఈస్ వెరీ గుడ్ అన్నాడు అనమాట. అన్నీ ఇచ్చేసి.
కనుక దేవుడు చేసిన పని అంతట్లో చాలా మంచిదిగా దేవుడు చేశాడు. వాళ్ళు ఏం కావాలి? ఫలించాలి, తర్వాత అభివృద్ధి చెందాలి, తర్వాత విస్తరించాలి, భూమిని నిండించాలి, లోపరుచుకొని భూమిని స్వాస్థ్యం స్వతంత్రించుకోవాలి. అదే 24వ వచనంలో చెప్పారు ఏంటంటే, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా. కనుక అన్నిటిని ఇచ్చినటువంటి దేవుడు, జగత్తును అందరి సమస్తమును ఇచ్చినటువంటి దేవుడు. దేవుని వాక్యం చెప్తుంది అపోస్తుల కార్యం 17వ అధ్యాయం, అపోస్తుల కార్యం 17వ అధ్యాయంలో దేవుడు ఈ మాటలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం అది 26వ వచనం. హల్లెలూయా. కనుక దేవుడు ఇక్కడ చెప్తున్నటువంటి మాట, ఏ యొక్క ప్రతిమలు ఇవ్వలేనటువంటివి దేవుడు మాత్రమే ఇవ్వగలిగినటువంటి. 25వ వచనం కూడా ఏమని చెప్తుందంటే, ఇక్కడ అందరికీ ఏమిస్తాడు? జీవమును, ఊపిరిని, సమస్తం ఇచ్చేవాడు, సమస్తము దయచేసేవాడు. ఏం కావాలి? మనిషి బ్రతకాలంటే జీవం కావాలి, రెండోది ఏం కావాలి? ఊపిరి ఉండాలి. అయ్యో మీ పల్సు చల్లగా అయిపోయినాడు, ఈయన చెయ్యి చల్లగా అయిపోయిందంటే కొంచెం రబ్ చేస్తే ఏమవుతుంది? కొంచెం వెచ్చదనం పడుతుంది. గుండె ఇది ఉన్నవాడికి ఏం చేయాలి? గట్టిగా గుండె మీద 4 వేయాలి, వేస్తేనే అప్పుడు ఆయన అమ్మో మా నాన్న కదా అని చెప్పి మనం విలవిల కొట్టుకుంటే ఉండదాడ. నాన్ననైనా సరే వేయాలి, అమ్మనైనా సరే ఇలా. కనుక జీవం కావాలి, ఊపిరి కావాలి, తర్వాత సమస్తము దయచేసే దేవుడు. దేవునికి ఏమైనా కొదువుగా ఉన్నదని మనుషుల చేత ఆ కోరికలు తీర్చుకునేవాడు కాదు. దేవుడికి ఏమిస్తాం మనం? ఏమీ ఇవ్వలేం. ఏమీ ఇవ్వలేనటువంటి దేవుడు మనకు జీవం ఇచ్చాడు, ఊపిరిచ్చాడు, సమస్తం ఇచ్చినటువంటి దేవుడికి ఆయన సమస్తం దయచేసేవాడు. కనుక దేవుడు నాకు ఇది తక్కువ ఉంది నువ్వు ఇయ్యి అని అన్నాడు కదా. నా ప్రాణం పోతుంది, నీ ప్రాణం ఏమన్నాడా? ఆయన అన్నాడు, అమ్మలారా నా కొరకే ఏమి ఏడవద్దు, మీ కొరకే ఏడవండి అని చెప్పాడు. కనుక ఆయన ప్రాణం పోగొట్టుకుంటూ కూడా మన నుండి ఏమీ కావాలని కోరుకోలేదు. ఆయన మీరు ఫలించాలి అనేది ఆయన ఉద్దేశం, మీరు అభివృద్ధి పొందాలి అని ఆయన ఉద్దేశం, మీరు విస్తరించాలి, భూమిని స్వతంత్రించుకోవాలి, భూమిని నింపాలి అనేటువంటిదే దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క సమృద్ధి, దేవుని యొక్క ఆలోచన. కనుక మానవుడు క్రమేపీ దేవుని సముఖం నుండి దేవుని మాట వినక వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం. కనుక దేవుడిని నరుని చేసినందుకు దేవుడు సంతాపపడ్డాడంట. ఆదికాండం 6వ అధ్యాయంలో నరుని చేసినందుకు దేవుడు ముందేమో చాలా మంచిది అన్నాడు కదా. చాలా మంచిదన్న దేవుడే నరుని చేసినందుకు ఏమన్నాడంట? సంతాపం నుండి తన హృదయంలో నొచ్చుకున్నాడు. ఆ సంతాపం పొంది దేవుడు తన హృదయంలో నొచ్చుకున్నాడు. ఆ నొప్పించే వాళ్ళలో మనం కూడా ఉన్నామా లేదా? ఆయన చెప్పాడు, అయ్యా బిడ్డలా రండి, మీ కొరకే ఏర్పాటు చేసిందంతా స్వతంత్రించుకోండి అంటే మనం ఆ మాట వినక అపవాది మాట వింటూ దేవునికి దూరం అయిపోయి పాపానికి, శాపానికి, నరకానికి దగ్గరైపోయి దేవుడు చేసిన మనుషుల్ని దేవుడే నొచ్చుకునేటట్లు చేశాం. కానీ ఆ దేవుడే మనల్ని చూసి ఏమంటాడు? ఇంకా నొప్పిస్తూనే ఉందామా? నొచ్చుకున్నాడని తెలిసిన తర్వాత ఏం చేయాలి? ప్లీజింగ్ మేనర్స్తో ఉండాలి. ఆయన అయ్యా నా తప్పులు క్షమించు, నా పాపాలు క్షమించు, నన్ను క్షమించు, నా అతిక్రమాలన్నీ తుడిచివేయి అని చెప్పి ప్రభుని అడగాలి.
కానీ లోకం పుట్టినప్పటి నుండి నీ కొరకు ఏర్పాటు చేసినటువంటి రాజ్యం స్వతంత్రించుకోవాలి. హల్లెలూయా. ఆయన అందరికీ ప్రభు. దేవుడు ఎవరికి ప్రభు అంట? అందరికీ ప్రభు అయి ఉన్నాడు. అందరిని, మంచివారిని చూస్తున్నాడు, చెడ్డవారిని చూస్తున్నాడు, పొట్టి వాళ్ళని, పొడుగు వాళ్ళని చూస్తున్నాడు, నల్లగున్నోళ్ళని, తెల్లగున్నోళ్ళని చూస్తున్నాడు కదా. ప్రతి విధమైనటువంటి ఆకారం కలిగిన వాళ్ళందరినీ చూస్తున్నాడు. ఆయన అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ఈ ఒక్క ప్రభు అందరికీ. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే వాక్యాన్ని నుండి ప్రతి మనుషులను, ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందురు ఏమో అని వెదుకు నిమిత్తం నివాస స్థలం లేక పొలిమెరలను ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. ఎవరిని తెలుసుకోవడానికి? ఆయనను తెలుసుకోవడానికి మనకి కొన్ని బౌండరీస్ పెట్టాడనమాట. ఆ బౌండరీస్ పెట్టడం వల్ల ఆయనను వెతుకుతామేమో అనుకున్నాం, కానీ ఆయనను వెతకకుండా ఉన్నారు. ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు దేవుణ్ణి వెతుకుతారేమో అని చెప్పి కనుగొన్న మనందరం దారి తప్పి మనకిష్టమైన రీతిగా తొలగిపోయాం అనేటువంటి మాటలు దైవాక్యంలో చూస్తున్నాం. హల్లెలూయా. దేవుడు కాపాడాలి అని అనుకుంటే అద్భుతంగా కాపాడుతూనే ఉన్నాడు, కాపాడుతున్నాడు, కాపాడుతాడు కూడా. దేవుడు తాను ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలను ఎలా కాపాడుతాడో ఉదాహరణకి జ్ఞాపకం చేస్తాం. మోషేను కదా, మోషేను ఎట్లా కాపాడాడు? నిర్గమకాండంలో 7వ అధ్యాయం 2వ అధ్యాయం 9వ వచనం. ఎక్కడ ఉన్నాడు ఆయన? జమ్ముపేటలో. ఎక్కడ నుండి ప్రయాణం చేస్తున్నాడు? నదిలో కదా, నీళ్ళల్లో. ఒకవేళ కొంచెం ఏదన్నా తట్టుదలేదు పడిపోయిందనుకో, మోషే ఉండేవాడే కాదు. అంత జాగ్రత్త తీసుకొచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? కుమార్తెకు, రాజకుమార్తెకి. ఆ రాజకుమార్తె దృష్టి ఆ పెట్టె మీద పడేటట్లు చేశాడు. ఆ పెట్టెలున్నది తీసుకొచ్చి చూపించడానికి ఎవరిని ఏర్పాటు చేశాడు? మళ్ళీ ఇంకొకరిని ఎవరినో కాదు, వాళ్ళ అక్కనే ఏర్పాటు చేశాడు. వాళ్ళ అక్క ఏర్పాటు చేస్తే వాళ్ళ అక్క తీసుకొచ్చి చూపిస్తే అతడు చాలా సుందరుడుగా ఉన్నాడంట. చాలా సుందరంగా ఉండడం చూసి ఆకర్షితురాలైంది ఆమె. లేకపోతే అక్కడ ఉన్నటువంటి మగపిల్లలందరినీ, అదే ఇశ్రాయేలు పిల్లల్ని మొత్తం చంపేసేయాలి. కనుక ఐగుప్తుడైతే బ్రతకాలి, ఇశ్రాయేలుడైతే చావాలి. ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు? ఫరో కుమార్తెనేమో ఐగుప్తీయురాలు. ఈ అక్క ఎవరు? మోషే అక్క ఎవరు? ఇశ్రాయేల్. ఈ ఇశ్రాయేల్ ఇద్దరు కూడా ఆ సంగతులే గుర్తుకు రాకుండా చేశారు. గుర్తుకు రాకుండా చేసి ఆ మోషేను ఆమె దగ్గర ఎప్పి చూపించేసరికి ఆమె మంత్రముగ్ధురాలు అయిపోయిందంట. అయిపోయి ఈయనను దేశం కొరకు కాదు, వేరే వాళ్ళ కొరకు, నా కొరకు పాలిచ్చి పెంచుమని చెప్పింది. ఈ అబ్బాయి ఎవరి అబ్బాయి అంటే ఏమని చెప్పాలి ఇప్పుడు? ఫరో యొక్క కుమార్తె కొడుకు. మరి ఫరోకి ఎప్పుడు కొడుకు పుట్టాడు? ఎవరిని పెళ్లి చేసుకున్నారు? ఇవన్నీ మనకు అనవసరం. కానీ దేవుడు ఆమెకి ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. హల్లెలూయా. కనుక ఆయనను ఎంత పెద్ద హోదాలో పెంచారంటే రాజరికపు హోదాలో పెంచారు. రాజరికపు హోదాలో పెరిగి గుర్రపు స్వారులన్నీ, విలువిద్యలన్నీ, పాండిత్యం అంతా కూడా రాజకుమార్తె హోదాలో దేవుడు అతన్ని ప్రేమించాడు. అందరి అటెన్షన్ ఇటు ఉంటేనే చెప్తా. కనుక దేవుని యొక్క వాక్య భావం ఏం చెప్తుందంటే ఆయన మనల్ని దీవించడానికి కారణం ఏంటంటే ఆయన ప్రేమ. ఆయన ముందుగానే ఏర్పాటు చేశాడు మోషే కొరకు. ఎవరి ఇల్లు ఏర్పాటు చేశాడు? ఫరో కుమార్తె ఇల్లు. అంటే ఫరో రాజు యొక్క ఇంట్లో ఉండడానికి ఏర్పాటు చేశాడు.
పాలు ఇవ్వడానికి పాలు లేవు కదా ఈమెకి, ఆ పిల్లోడికి పాలు ఇవ్వాలి. పాలిచ్చే వ్యక్తిని కూడా తీసుకురమ్మని ఎవరికి ఆజ్ఞాపించింది ఆమె? ఇశ్రాయేలు అమ్మాయికే చెప్పింది. ఆ ఇశ్రాయేల్ అమ్మనే ఈ మోషేకి కూడా అమ్మనే. కనుక పాలు ఇచ్చినందుకు జీతం తీసుకున్నటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే మోషే తల్లి. హల్లెలూయా. పాలు ఇచ్చినందుకు గంట సేపే ఇస్తా, 1000 రూపాయలు కావాలన్నది అనుకో. తన సొంత కొడుకు పాలిచ్చినందుకు 1000 రూపాయలు అయితే 1000 రూపాయలు, 5000 అయితే 5000. ఆ కాలంలో ఉన్నటువంటి దేనారాలను బట్టి ఎంత ఇచ్చారో అంత ఇచ్చారు. హల్లెలూయా. కనుక దేవుని ప్రణాళిక అనేటువంటి మనం ఇక్కడ చూడాలి. దేవుడు పిలిస్తే ఎట్లా కాపాడుతాడనేటువంటిది చూడాలి. దేవుడు పిలిస్తే ఎలాంటి ఆధిక్యత ఇస్తాడో మనం ఇక్కడ చూడాలి. కనుక ఆ ఇంటి వారందరికీ దేవుడు గొప్ప గౌరవం ఇచ్చాడు. హల్లెలూయా. కనుక దేవుడు ఆమెను తన కొరకు పెంచమని కోరినట్లు ఇక్కడ చూస్తూ ఉన్నాం. కనుక ఇంకొకటి చెయ్యి ఆయన మీద పడొద్దు. ఇంకొకటి ఈయన కూడా నడుస్తుంటే రాజకుమారుడు వచ్చినట్లుగా ఫీల్ ఇచ్చారు. హల్లెలూయా. రాజకుమారుడిగా వెలుగొందేటువంటి భాగ్యం దేవుడు అతనికి ఇచ్చినట్లు దైవవాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుడు మనకు ఔదార్యం ఇచ్చేవాడు. దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటంటే సామెతల గ్రంథం 11వ అధ్యాయం 25వ వచనం, పుష్టి నొందుదురు. ఔదార్యం. ఔదార్యం అంటే ఔదార్యం ఇది దయాదాక్షిణ్యం కాదు. ఔదార్యం కావలసిన దానికన్నా ఎక్కువ, ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ, చేయాల్సిన దానికన్నా ఎక్కువగా ఎంత ఔదార్యం గలవారండి అంటారు. హల్లెలూయా. ఔదార్యం గలవారు పుష్టి నొందుతారు. నీరు పోయి వారికి నీరు పోయబడును. హల్లెలూయా. సమృద్ధిని కనుక మనం ఎవరికైతే మేలు చేస్తామో వాళ్ళకు మళ్ళీ తిరిగి దేవుడు కావలసినవన్నీ కూడా ఇస్తాడు. ఔదార్యం పొందినటువంటి వ్యక్తులు, ఔదార్యం ఇచ్చే వ్యక్తులు పుష్టి నొందుతారు అంట. పుష్టి అంటే అన్నిట్లో బలంగా ఉంటారు, పుష్టి గలవారు. కనుక బలంగా ఉండేటువంటి దీవెన దేవుడు అనుగ్రహిస్తాడు. కొంతమంది నీళ్ళ దగ్గరనే కొట్లాట అవుతుంది. ఎవరింటికన్నా పోతే బిందె తీసుకుపోతారా, గ్లాసులోనే ఇస్తారా? నీళ్ళు గ్లాసులోనే ఇస్తారు కదా, 2 గ్లాసులు ఇస్తారు. మరి పక్కకి ఇంకో కుండ తెచ్చుకుని అందులో పోసుకుంటుంటే మా దగ్గర నీళ్ళు లేవంటారు కదా. ఈ తాగితే తాగు అంతే తప్ప ఇవన్నీ తీసుకోపోవద్దు. కనుక రెబెక్క ఎన్ని వంటలకు నీళ్ళు పోసింది? ఎన్ని వంటలకి? 10 వంటలకి. కనుక అన్ని వంటలు, ఒక్క వంట ఎన్ని నీళ్ళు తాగుతుంది తెలుసా? కనుక ఎడారిలో ఆ వంటలన్నిటికీ నీళ్ళు పోసిందంటే పాపం ట్యాప్ ఇప్పి పోసింది కాదు. అక్కడ ట్యాపులు లేవు అప్పుడు కదా, నల్ల లేవు. మోటార్ ఆన్ చేస్తే వచ్చేటి నీళ్ళు కాదా. బావి లోతుకి పోవాలి, చేదాలి, తీసుకొచ్చి పోసేయాలి, మళ్ళీ పోవాలి, మళ్ళీ చేదాలి, పట్టుకొచ్చి పైకి పోసేయాలి. ఒకవేళ బావిలో కాలు జారిందనుకో ఎలా ఉంటుంది? దేవుడు సిద్ధపరిచేటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో ఔదార్యం అనేటువంటిది ఆ రీతిగా ఉంటుంది. హల్లెలూయా. పుష్టిగా ఉంటారు. దేవుడు వాళ్ళ కొరకు కొన్ని లక్షణాలు పెడతాడు. కనుక దేవుడు నిర్ణయించిన ఎలియాజర్కి ఆ యొక్క ప్రణాళిక ఉన్నది. ఎలియాజర్ ఎవరు? అబ్రాహాము యొక్క దాసుడు. ఆయన అన్నాడు ఇలాంటి అమ్మాయి కావాలి. మనకేమో సన్నగా మెరుపు తీయలాగా ఉండే అమ్మాయిలు కావాలి. ఆయన అట్లా అనలే, సన్నగా ఉండాలి, చాలా ఇట్లా ఉండాలి అనలే. నా వంటలకు నాకు కూడా నీళ్లు పోసి కష్టజీవి అయినటువంటి అమ్మాయి కావాలి. ఆమె కూడా అందంగా ఉండాలి, ఆమె స్పందించాలి, ప్రేమ కలిగి ఉండాలి అని అనుకున్నారు. కట్నం ఎక్కువ తెచ్చే అమ్మాయి అని చెప్పలే. ఆడేం చేశారు? కట్నం మేమే ఇస్తామని చెప్పి వాళ్ళు ఇచ్చి వెళ్ళిపోయారు. హల్లెలూయా. ఇచ్చి వెళ్ళిపోయి ఆమెను తీసుకొని పోయారు. ఇప్పుడు రేపు వస్తే కట్నం ఇవ్వాలి అని తల్లులు తండ్రులు ఎంత బాధపడతారో. ఇంత చదివించాలి, ఇంత ఇవ్వాలి. దేవుని బైబిల్ క్రమం ఏంటంటే దేవుడే ఈ రకమైనటువంటి నిర్ణయం చేశాడు. హల్లెలూయా. కనుక మన జీవితంలో
దేవుడు మనం పుట్టగా ఉన్నపే దేవుడు నిర్ణయించాడు, నువ్వు ఇక్కడ ఉండాలి, ఈయనను పెళ్లి చేసుకోవాలి, ఇలా పిల్లలు కనాలి, ఇలా జీవించాలి, ఇంతకాలమే ఉండాలి. మనం ఎంత డాక్టర్లకు వందలు పోసినా మనం ఎంతకాలం ఉండాలో దేవుడు నిర్ణయించాడు. ఆయన పిలిస్తే అందరూ కూడా వెళ్ళాలి. ఇది నాది అని అంటే దేవుడు అంటాడు నాది అంటాడు. బలం నాది అని ఒకడు అనుకుంటే వాడికి 2 సార్లు వినబడ్డదంట. దేవుడు చెప్పాడు నాది అని. ఇక మనం అనుకుంటాం అబ్బా ఇది నాది. ఒక ముసలామె ఉంది, ఒక పెద్ద ఆవిడ, 85 ఏళ్ళు ఉన్నాయి ఆమెకు. వాళ్ళ ఇంటికి పోయినాం మొన్న వనస్థలిపురం. చాలా మంచి భక్తి పర్రాలు. సంచి కూడా పోనిస్తలేదు వాళ్ళ పని మనిషికి. మా పాస్టర్ ఉండి ఆ సంచి తీసుకుపోయి రేపు పొద్దున్న తెస్తామ్మా అంటే, నేను పెద్దగా వినలే కానీ మా పాస్టర్ ఆ సంచి కూడా ఆ సంచి పోతే రాదు, అది ఇక్కడనే పెట్టు అన్నది. 85 ఏళ్ళు నడవనీకే కూడా చేత కాదు, ఇది నాది అంటుంది. తర్వాత అన్న ఎంతకాలం ఇది మీద ఉంటుంది, ఇంకో 5 సంవత్సరాలు ఉంటే ఇంకో 10 సంవత్సరాలు తర్వాత ఈ సంచి ఎవరిదో ఏమో తెలియదు. కనుక దేవుని వాక్యం చెప్తుంది మనం ఉన్నంతసేపు మనది అని అంటాం. ఆయన యావత్ భూమి మీద కాపురం ఉండడానికి ప్రతి వారిని నిర్ణయించి వారి దేవుని వెతికి తడువులాడి కనుగొందరు ఏమో అని వారి నివాస స్థలంలో యొక్క పొలిమేరలను దేవుడు ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. కానీ దేవుడు మనకిచ్చినటువంటి జీవం ఎవరి వలన వస్తుంది? దేవుని వలన వస్తుందా లేకపోతే డాక్టర్ వలన వస్తుందా? ఆక్సిజన్ కావాలి ఎప్పుడప్పుడు, ఆ మాస్క్ పెట్టుకునేటప్పుడు కరోనా టైంలో కదా మాస్క్ కావాలి, లేకపోతే ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్ ఎంతకాలం పెట్టుకుని ఉంటారు? కనుక దేవుడు సమస్తం ఊపిరిని సమస్తము దయచేయవాడు కనుక 28వ వచనం ఏం చెప్తుందంటే అపోస్తల కార్యం 17:28లో మనం ఆయన యందు బ్రతుకుచున్నాం, చలించుచున్నాం, ఉనికి కలిగినాం, అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరు చెప్పుచున్నారు. కాబట్టి మనం దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పనల వైపు మలచబడక బంగారమైనను వెండినైనను రాతినైనను దేవత్వం పోలి ఉన్నదని తలంచకూడదు. హల్లెలూయా. కనుక సృష్టించిన సృష్టికర్తను వదిలిపెట్టి ఈ యొక్క బంగారం చేసేవాడిని బట్టి బంగారు ప్రతిమను తెచ్చుకుని వెండిని చేసే వెండిని తెచ్చుకొచ్చి అంతా తీసుకుపోయి, మేము గండిపేట ఇబ్రాహీంబాగ్లో ఉన్నప్పుడు వాళ్ళు ఒక పదం వాడేవాళ్ళు, మంచిగా తీసుకొచ్చి మట్టిని తొక్కి పిసికి బొమ్మను చేసి చివరికి తీసుకుపోయి నీళ్ళల్లో తోసేసి కాళ్ళతో కూడా తోసే అది కింద పడకపోతే. కనుక విసుకొచ్చేదాకా అవి పనిచేస్తారని చెప్పాము, విసుకొచ్చేదాకా. కానీ దేవుని వాక్యం చెప్తుంది మనం ఆయన సంతానమని కవీశ్వరులు అందరూ చెప్తున్నారు. కనుక మనం ఆయనందు బ్రతుకుతున్నాం, ఉనికి కలుగుతున్నాం, చెలిస్తున్నాం. కనుక మన కొరకు దేవుడు నిర్ణయించినటువంటి ఆ నిర్ణయ కాలంలో మనం ఆయనతో కూడా ఫలించాలి. హల్లెలూయా. అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, భూమిని నిండించాలి అని దేవుని యొక్క ఉద్దేశం. కనుక ఔదార్యం చూపించాలి. ఏం చూపించాలి? ఔదార్యం చూపించాలి. మనం ఎంత ప్రేమ చూపిస్తే అంత ప్రేమ దేవుడు మనకు రిటర్న్ ఇస్తాడు. కనుక నీ ఆహారం నీళ్ళ మీద వేయము, కొన్ని రోజుల తర్వాత తిరిగి వస్తుందని చెప్పి దేవుని వాక్యం చెప్తూ ఉన్నది. కనుక మీరు హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మీరు చేసిన కార్యమును ఎవరికి ఉపచారం చేయాలంట? పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారం చేయుచుండుట చేత తన నామం పేరట మీరు చూపించిన ప్రేమను మర్చుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. హల్లెలూయా. కనుక ఈ కార్యం చేయాలి. పరిశుద్ధుల కొరకైనటువంటి పని, పరిశుద్ధుల కొరకైనటువంటి ఉపచారం చేసి ఇంకా చేస్తుండడం వల్ల దేవుని ప్రతినిధులుగా చేసినటువంటి వారికి మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. హల్లెలూయా. అన్యాయస్తుడు కానే కాదు ఆయన. ఆమె ఏం చేసింది? దీపస్తంభం తెచ్చింది, ఈ మేడగది కట్టింది, దైవ సేవకునికి పెట్టింది,
తర్వాత ఆమెకు ఒక కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టిన తర్వాత ఆయన తల బాధ వచ్చేసి చచ్చిపోయాడు. చచ్చిపోతే ఆమె ఎక్కడేసింది అతన్ని? ఎక్కడేసింది? ఆయన దైవజనుని యొక్క మంచం మీద వేసింది. మంచం మీద వేసి ఆ దైవజను పిలుచుకురావడానికి వెళ్ళింది. వస్తూ ఉంటే ఆయన అంటాడు ఏంటంటే, అమ్మ అంతా కులాసానేనా అన్నాడు. అంతా బాగున్నారా అన్నాడు. కనుక బాగున్నామని చెప్పి, ఇదిగో నేను అడగక మునిపే మీరు నాకు కుమారుని ఇచ్చారు, నా కోరికలు పెంచారు, నా ఆశలు పెంచారు. ఇప్పుడు ఆ పిల్లోడు పెద్దగా అయిపోయాడు. పెద్దోడైపోయి ఇప్పుడు తల నొప్పి చేత చచ్చిపోయాడు. ఇప్పుడు ఎక్కడేసింది ఆమె? ఆ దైవజనుని యొక్క మంచం మీద వేసి వచ్చింది. కనుక దేవుడు చెప్తున్నాడు, ఆయన చేసిన మేలుకు మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. హల్లెలూయా. తిరిగి ఆ కుమారుని బ్రతికించాడా లేదా? కనుక దేవుని యొక్క సేవకులకు మీరు ఏ రకమైన పరిచర్య చేసినా మనిషి మర్చిపోవచ్చేమో కానీ దేవుడు మర్చిపోడు. హల్లెలూయా. దేవుడు మర్చిపోడు. కానీ దేవుడు వారికి కావలసినటువంటి సమృద్ధిని ఇచ్చాడు. దేవుడు అబ్బాయి చనిపోతే మళ్ళీ బ్రతికించాడు. ఆకలి కరువు వస్తే 3.5 సంవత్సరాలు ఆ కరువు తీర్చేసాడు. కనుక ఆ దేశమంతా కరువు వచ్చినా ఆ సారేపతు విధవరాలికి మాత్రము కరువు రాలేదు. హల్లెలూయా. మనం చేసిన ప్రతి పనికి మర్చిపోవడానికి దేవుడు ఎన్నడూ అన్యాయం చేయడు. హల్లెలూయా. కనుక దేవుని యొక్క కార్యాలు మనకి ఆశ్చర్యంగా కనిపించవచ్చు, అద్భుతాలుగా కనిపిస్తూ ఉంటాయి. 20వ అధ్యాయం, మత్తయి సువార్త 20వ అధ్యాయం 4-5 వచనాల్లో ఇక్కడ పనేమి లేదు, పని లేనటువంటి వ్యక్తులను దేవుడు పిలిచి ఏం చెప్తున్నాడు? మీరు నా ద్రాక్ష తోటలోనికి వెలుడి, ఆయనకేమి న్యాయం అనిపిస్తుందో అది ఇస్తానన్నాడు. నీకు న్యాయం అనిపించేది ఇస్తాననలేదు. మీరు నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళండి, ఏది న్యాయం అది మీకు చేస్తాను. హల్లెలూయా. అందరికీ వారి వారి సమయంలో కూడా స్థలం ఉన్నది దేవుని సన్నిధిలో. ఉదయం వచ్చిన వాడికి ఉన్నది, మధ్యాహ్నం వచ్చిన వాడికి ఉన్నది, సాయంకాలం వచ్చిన వాడికి ఉన్నది. ఊరికేనే నిలబడ్డారంట కొంతమంది. ఊరికేనే ఉండి ఎవడు మమ్మల్ని కూలికి పెట్టుకోలేదు, ఎవరు మమ్మల్ని పిలవలేదు అంటే వాళ్ళను కూడా పిలిచి అదే జీతం ఇచ్చాడు. హల్లెలూయా. ముందొచ్చిన వాళ్ళు అనుకోవచ్చు, అమ్మ మాకు చాలా ఎక్కువ వచ్చి ఉంటుంది కదా. ముందొచ్చిన వాళ్ళు అనుకోవచ్చు మాకు చాలా ఎక్కువ ఉంటుంది. లాస్ట్కి వచ్చిన వాళ్ళు అనుకుంటారు మేము ఇప్పుడే కదా వచ్చాం మాకేమి ఇస్తారులే అనుకోవచ్చు. కానీ దేవుడు వారు నిర్ణయించినటువంటి జీతం ఆయనకి ఇచ్చారు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క కార్యాలు మనకు ఆశ్చర్యములు. ఆయన మనందరినీ పని చేయగోరుతున్నాడు, ఆయన సన్నిధిలో ఉండగోరుతున్నాడు. ఆయన సన్నిధిలో ఉన్న వారికి దేవుడు ఫలించడానికి, అభివృద్ధి పొందడానికి, విస్తరించడానికి, భూమిని నిండించడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. హల్లెలూయా. కానీ దేవుని యొక్క కార్యం నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఎలక్ట్రీషియన్ వస్తాడు, మన దగ్గర ఫీజు పోతుంది. పార పని ఉప్పర్ పని చేసేవాడు దినమంతా చేస్తాడు. ఎలక్ట్రీషియన్ వచ్చి ఆ కరెంటు పోయినందువలన వచ్చి ఫీజు పెట్టి ఇది చేస్తాడు. ఈయన పని చాలా కొంచెం టైం, ఆయన పని చాలా ఎక్కువ సమయం. ఎక్కువ సమయం చెప్పినవాడు వీడు డిమాండ్ చేస్తాడు కదా, ఇంత ఇస్తే నేను కరెంటు పని చేస్తాను. వేరేవాడు ముట్టుకుంటే కరెంటు షాక్ కొడుతుంది. కరెంటు పని చేసేవాడికే ఆ కరెంటు పని యొక్క విలువ తెలుస్తుంది. కనుక ఇలాంటి వాళ్ళు ఉండొచ్చు అందులో. కనుక వాళ్ళు సాయంకాలం వచ్చినా సరే అదే జీతం ఇచ్చాడు. ఉదయం నుండి చేసిన వాడికి కూడా అదే జీతం ఇచ్చాడు. ఒక లాయర్ ఉంటాడు, ఆయన కోర్టు కేసులు యాక్ట్లు అన్నీ తెలుసు. కనుక అందులో వాదించాలి అంటే ఆయన ఏం బరువు పని చేయడు కదా. ఏం చేస్తాడు? యాక్ట్ తిరిగేసి చూసి వాదించే విధానంలో వాదిస్తే
ఆయనకి వీళ్ళందరికీ ఎక్కువ డబ్బులు ఆయనకి ఇవ్వాల్సి వస్తుంది. డాక్టర్ ఉంటాడు, ఆయన కూర్చుంటాడు, డాక్టర్కి ఏమని చెప్పాలి? అయ్యా నాకు జ్వరం వచ్చింది, నాకు ఇట్లా వాంతులు అయినాయి, నాకు ఇట్లా ఉంది అని అంటే ఆయన ఈ ట్యాబ్లెట్ ఇచ్చి నువ్వు కొంచెం సేపు, డాక్టర్ ఫీజు ఎంత? ఒకవేళ 500 కావచ్చు, 600 కావచ్చు, 2000 కావచ్చు. ఇవాళ ఇవ్వద్దా? ఎంతసేపు చూసావు నువ్వు నన్ను? కొంచెం సేపు చూసినందుకు ఇంత ఇవ్వాలా అంటే కుదరదు కదా. అలాంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులు ఉండొచ్చు, లాయర్లు ఉండొచ్చు, డాక్టర్లు ఉండొచ్చు, ఇంజనీర్లు ఉండొచ్చు. వారు ఇల్లు కట్టాలి, వాళ్ళకి ఇదంతా చేసి పెట్టాలి, వాళ్ళకి అలా ఇవ్వచ్చు. కనుక దేవుడు నిర్ణయించినటువంటి కాలంలో వారికి తగిన జీతం ఇవ్వడానికి దేవుడు అందరినీ పిలుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక డాక్టర్ రానంటే ఏం చేయాలి? దేనికో కట్టుకొని తీసుకొని పోవాలి కదా, 4 మనుషులు మోసుకొని తీసుకుపోవాలి, లేకపోతే ఏదో రకంగా తీసుకెళ్ళాలి. డాక్టర్ నేను రాను అంటే కనుక మోసుకొచ్చిన వాడిది బాధ ఎక్కువనా, ఆడ కూర్చొని సజెషన్ చెప్పిన వాడిది ఎక్కువనా? బాధ అయితే ఈయనకు, బాగా కావాలంటే ఆయనకు, వీళ్ళకన్నా ఎక్కువ ఫీజు వాళ్ళకి ఇవ్వాలి. కనుక మనకు కొన్నిసార్లు దైవవాక్యం సరిగా అర్థం కాదు, మనకు అర్థమైందే అర్థం అనుకుంటాం. దేవుడు ప్రతి వాడికి వారి క్రియల చొప్పున సిద్ధపరిచిన జీతము నా దగ్గర ఉన్నది అని చెప్పాడు. హల్లెలూయా. ప్రతి వానికి వారి పనుల చొప్పున తీసుకొచ్చే జీతము మన దగ్గర ఉన్నది, దేవుని దగ్గర ఉన్నది అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. మీరు ద్రాక్ష తోటలోనికి వెళ్ళి అన్ని రకాల పనులు, అందరూ ఒకే తవ్వడం పని చేయరు కదా, అందరూ ఒకే పని చేయరు కదా, రకరకాల వ్యక్తులు రకరకాల పనులు చేస్తారు. వారందరి యొక్క జీతం ఇవ్వడానికి దేవుడు వారిని నిలిపాడు. కొంతమంది ఊరికేనే పని లేకుండా ఉన్న వాళ్ళని కూడా పిలిచి ఈ పని చేయండి అని చెప్పారు. కనుక దేవుడు ప్రతి వారికి వారి జీవితంలో ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, ఫలించి భూమిని నిండించాలి. కనుక వారి జీవితంలో అద్భుతమైన విజయాలు చూస్తున్నాం. హల్లెలూయా. కనుక దేవుడు దీవించగా ఎవరు ఆపలేరు, దేవుడు దీవిస్తే ఎవరు ఆపలేరు. కనుక దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే మత్తయి సువార్త 9వ అధ్యాయం 41వ వచనం. మార్కు సువార్త 9:41. హల్లెలూయా. అందరి పరిస్థితి వేరు. క్రీస్తు వారని, మీరు క్రీస్తు వారని నా పేరట గిన్నెడు నీళ్లు త్రాగించిన వాడు తమ యొక్క ఫలము, తమకు రావాల్సిన ఫలము పోగొట్టుకున్నాడు అని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. హల్లెలూయా. మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నా. మమ్మల్ని ప్రేమించి ఆయా సమయాల్లో పిలిచి ఆతిథ్యం ఇస్తే మేం మర్చిపోవచ్చేమో విశ్వాసఘాతకులమై, దేవుడు మాత్రం ఎన్నడూ మరవడు. హల్లెలూయా. చల్లటి మంచినీళ్ళు ఇచ్చినా దాని ఫలం పోగొట్టుకోరు. ఎవరని చేర్చుకుంటారు? క్రీస్తు వారం అని చేర్చుకుంటారు. ఓ రాత్రి మా ఇంట్లో బస చేయండి అని ఆహ్వానిస్తారు, ఒక రాత్రి ఒక పూట మా దగ్గర భోజనం చేయండి అని ఆహ్వానిస్తారు. కనుక వాళ్ళందరి ప్రతిఫలం ఎక్కడుందంట? దేవుడు మర్చిపోడు. హల్లెలూయా. దేవుడు కావలసిన ప్రతిఫలం వాళ్ళకి ఇస్తాడు. దేవుడు సమృద్ధిని ఇస్తాడు. దేవుడు మిమ్మల్ని, మీ కుండని పిండిని ఆశీర్వదిస్తాడు. కనుక దేవుని చేత ఆశీర్వదింపబడిన వారే ఈ పని చేయగలరు. హల్లెలూయా. ఎవరింటికి పోయినా ఇస్తారు, అది వేరు. పిలిచి ఈ రకంగా పిలిస్తే దేవుడు, ఆమె అపోస్తల కార్యం 16వ అధ్యాయం, అపోస్తల కార్యం 16వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆమె హృదయం దేవుడు తెరిచాడు. తురతైరా పట్టణస్థురాలు.
బతిమాలకు నేను బలవంతం చేశాను. హల్లెలూయా. కనుక మొట్టమొదట ఆమె విన్నది సువార్త. రెండవ భాగం ఏంటంటే ఆమె వర్తక వ్యాపారం చేసుకునేటువంటి తురతైర పట్టణస్తురాలు. ఆ పట్టణం ఆమె కూడా కాదు. తర్వాత ఆమె దైవభక్తి కలిగినటువంటి స్త్రీ. ఆమె హృదయం దేవుడు తెరిచాడు. ఆమె హృదయం దేవుడు తెరవడం వలన వీరు ఎక్కడి నుండో వచ్చినటువంటి వ్యక్తులు, వారు తినాలి, మా ఇంటికి రావాలి అని చెప్పి వాళ్ళని వేడుకొని వాళ్ళను బతిమాలుకున్నదంట. తద్వారా వాళ్ళ ఇంటి వాళ్ళందరూ కూడా రక్షణ పొందారు. హల్లెలూయా. కనుక దేవుడు లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడినటువంటి రాజ్యమును స్వతంత్రించుకొనండి అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడే కాదు, పుట్టినప్పుడు అనుకుంటారు ఇది చేద్దాం అది చేద్దామని. దేవుడు మనం పుట్టగవునుపే ఏర్పాటు చేసుకున్నాడంటే ఎంత గొప్ప సంగతి. ఆ రీతిగా దీవించబడాలి అని అనుకుంటే ఆయన సన్నిధికి రావాలి, మళ్ళీ మళ్ళీ రావాలి, దీవెన పొందుకునే వరకు రావాలి. దీవింపబడుతున్నారు. బలా నమ్మకమైన మంచి దాసుడు, ఈ కొంచెములో నమ్మకంగా ఉంటే కనుక అనేకమైన వాటి మీద నియమిస్తాను. ముందు కొంచెం 30 fold 60 folds అండ్ 100 folds, 30 అంతలుగాను 60 అంతలుగాను, ఒకేసారి 100 అంతలు తీస్తే మనం డబేమంట. అందుకే బరువు మోస్తామా లేదా ముందు 30 అంతలుగా దీవిస్తాడు, ఇంకా మోస్తూ ఉంటే 60 అంతలుగా దీవిస్తాడు, ఇంకా మోస్తూ ఉంటే 100 అంతలుగా దీవిస్తాడు. హల్లెలూయా. లెక్క పెట్టకుండా ఉన్నారంట కొంతమంది. ఏంటి లంచగొండి లంచం ఇచ్చినటువంటి వాళ్ళ యొక్క లంచం లక్షలు లెక్క పెట్టలేనంతగా తీసుకున్నారంట. కనుక దేవుడు మనం ఎంతగా మోయగలమో అంత సామర్థ్యం దేవుడు మనకిస్తాడు. హల్లెలూయా. కనుక 30 అంతలు 60 అంతలు అంచెలంచెలుగా దేవుడు దీవిస్తాడు, అంచెలంచెలుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. కనుక మోసేంత కెపాసిటీ లేకపోతే డ్యామ్ అయినా సరే ఇరిగిపోతుంది, పగిలిపోతుంది. కనుక దాని సామర్థ్యం కొలది దేవుడు దాన్ని సమకూరుస్తాడు. హల్లెలూయా. కనుక దేవుడు మనల్ని ఎందుకు చేశాడంట, ఆయన లోకం పుట్టినప్పటి నుండి కదా మీ కొరకు దేవుడు అన్నీ ఏర్పాటు చేశాడు. మీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, భూమిని నిండించాలి, దాని అంతటినీ లోబర్చుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. కనుక దేవుని యొక్క ప్రణాళికలో మనం అందరం కూడా బాగా ఉన్నతమైన స్థితిలోకి రావాలని ఆయన ఉద్దేశం. ఎవరు కూడా నశించిపోవద్దు, ఎవరు కూడా వెనకబడొద్దు, ఎవరు కూడా తప్పిపోకూడదు, ఎవరు కూడా దేవుని సంగతులు తెలుసుకోకుండా ఉండకూడదు అనేటువంటిదే దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా. ఏం చేయాలి మనం? మన పనేంటి? అదండి, మనీ ప్లాంట్ పెడితే మనీ రాదు. ఏమొస్తుందంట? మనీ ప్లాంట్ కొంతమందికి పెద్దగా పెరిగిపోతుంది. వాళ్ళ ఇంట్లో ఎంత మనీ ఉందో అనుకుంటే మనీ ఉండదు, మినీ కూడా ఉండదు. కనుక దేవుని వాక్యం చెప్తుంది, మీరు దేవుడు చెప్పినట్లే చేస్తే మీరు ఫలిస్తారు, అభివృద్ధి పొందుతారు, విస్తరిస్తారు, భూమిని నిండిస్తారు, స్వతంత్రించుకుంటారు. హల్లెలూయా. కనుక నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, మీ కొరకు ఏర్పాటు చేసినటువంటిది కొన్నిసార్లు బ్యాంక్వెట్ మీల్ పెడతారు. బ్యాంక్వెట్ మీల్ పెట్టి చాలా వెరైటీస్ పెడతారు. అవి కలుసుకున్నప్పుడు అరే ఈ స్వీట్ చాలా బాగుండే అని అన్నారు అనుకో, అవతల వాడు మిస్ అయిపోతే ఏమనుకో, ఎక్కడ పెట్టారు అది, నేను అన్నీ చూసా, ఎక్కడ పెట్టారు అంటే ఆ మూలకి పెట్టారు, అక్కడ గప్చూప్ బండి పెట్టారు కదా, అడు కూడా పెట్టారు అంటే అప్పుడు ఓహో ఇక్కడ ఉన్నదా అనుకుంటారు. ఏది మిస్ కాకుండా ఉండాలంటే ముందు అంతా తిరిగి చూడాలి, తర్వాత స్టార్ట్ చేయాలి. అలాంటి పరిస్థితిలో దేవుడు మనల్ని అన్ని రంగాల్లో దీవిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మీ అందరిని దీవించి పంపించడమే దేవుని యొక్క ఉద్దేశం. మీరు ఎవరంట సాధారణమైన వ్యక్తులు కాదు, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు. మనం అనుకుంటాం నేను లిమిట్, గాడ్ ఈజ్ అన్లిమిట్. యు ఆర్ లిమిట్ బట్ యువర్ గాడ్ ఈజ్ అన్లిమిట్. కనుక హీ విల్ గోయింగ్ టు ఫుల్ఫిల్ ఆల్ యువర్ డిజైర్స్. మీరు ఏమనుకుంటారో
అవన్నీ మీ హృదయ వాంఛలను తీర్చగల సమృద్ధి గల దేవుడు మనల్ని ప్లీజింగ్ మేనర్స్తో పిలుస్తున్నాడు. ఇట్రా అంటలే, నా తండ్రి చేత ఆశీర్వదింపబడాలి. ఎంత గౌరవప్రదమైన పిలుపు. అందులో పన్నీరు ఉంటుందో లేదో తెలియదు, కానీ కొన్ని చోట్ల ఇట్లా అంటారు, ఒకటన్నా చినుకు పడలేదు అనిపిస్తుంది. కనుక ఎప్పుడన్నా పడిందంటే నిజంగా ఇలా పన్నీరు ఉన్న అనిపిస్తుంది. ఇలా వాసన చూస్తే పన్నీరు తెలిసిపోతుంది. కొన్నిసార్లు నీళ్ళే చల్లే ప్రమాదం కూడా ఉన్నది. కనుక చాలా సందర్భాల్లో స్టేటస్ను మెయింటైన్ చేసే పరిస్థితి ఉంటుంది. హల్లెలూయా. కనుక ఈరోజు మనం ఎంకరేజ్ చేయబడాలి. నేను పుట్టగా ఉండిపోయి దేవుడు నా కొరకు సూర్య చంద్ర నక్షత్రాలను, పశువులను, పక్షులను అన్నిటిని స్వతంత్రించుకోమని చెప్పి దేవుడు అక్కడ ఆదికాండం 1వ అధ్యాయంలోనే చెప్పేశాడు. హల్లెలూయా. ప్రాకు పురుగుల మీద, ఆకాశంలో ఎగిరే వాటి మీద, భూమి మీద ఉండేటువంటి వాటి మీద, నక్షత్రాల మీద అధికారం ఇచ్చాడు. ఆ అధికారాన్ని స్వతంత్రించుకోమని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. హల్లెలూయా. మనం చీమకు కూడా భయపడిపోతాం కదా. అలెగ్జాండర్ ది గ్రేటే దోమకు అడుగు చచ్చిపోయింది కదా. మన ఎంత డెలికేట్ అంటే చాలా డెలికేట్. మన మాటలు ఎంత పవర్ఫుల్ అంటే నాలుకతోనే ఒకరిని చంపేయచ్చు, అంత పవర్ఫుల్. కానీ దేవుని యొక్క దీవెన మనకెంత దీవెనకరం అంటే దాన్ని తలుసుకుంటే అద్భుతమైన విజయాలను అధిరోహించగలం. హల్లెలూయా. అంత గొప్ప సామర్థ్యం, పొటెన్షియాలిటీ దేవుడు మనలో పెట్టాడు. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ హూ స్ట్రెంగ్థెన్స్ మీ, నన్ను బలపరచు అని అందే సమస్తం చేస్తాం. హల్లెలూయా. కనుక దేవుడు తన రక్తమిచ్చి కొన్నటువంటి ప్రజలు మీరు, తన రక్తమిచ్చి కొన్నటువంటి సంఘం మనం, తన రక్తమిచ్చి కొన్నటువంటి సేవకులం మేము. కనుక తన నామం పేరట మనం ఏది చేసినా దేవుడు మనల్ని దీవిస్తాడు. హల్లెలూయా. ఆయన చెప్పినాడంటే అద్భుతమైన విజయం మన సొంతం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నమ్మకమైన దేవా, మీకు స్తోత్రం. ఇంతవరకు మీ కృపలో ప్రభా మమ్మల్ని ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలో మీరు చూడాలనుకుంటున్నారో దాన్ని బట్టి వందనాలు ప్రభా. మీరు మా కొరకు సమస్తం సృష్టించి మమ్మల్ని పరిపాలించి పోషించే దేవుడు నాయనా. మా కొరకు సమస్తం ఇచ్చారు. జీవమును, ఊపిరిని సమస్తం దయచేసిన దేవుడు. బుద్ధి, జ్ఞాన, బల, ఆరోగ్య, ఐశ్వర్యములను కలుగజేసిన దేవుడు. భూమి మీద ఉన్నటువంటి వాటన్నిటి మీద అధికారం ఇచ్చినటువంటి దేవుడు నాయనా. మీరు మాతో ప్రభా, మీ రాజు తన ప్రజలందరినీ చూసి, కుడిపై వైపు ఉన్న వారందరినీ చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు ఏర్పరచబడినటువంటి రాజ్యమును స్వతంత్రించుకొనుడి అని చెప్పారు. మాలో మీకు వ్యతిరేకమైనది ఏదీ లేకుండా సహాయం చేయండి ఆయన. నా దేవుడు నన్ను ఉన్నతంగా చూస్తున్నాడు. ఆయన కొరకు నేను జీవించినప్పుడు అద్భుతమైన కార్యాలు నా కొరకు దాచిపెట్టాడు, నా కొరకు చేసి పెట్టాడు. నన్ను బట్టి ఆయన అనేకులను దీవిస్తున్నాడు అనే ఆనందం మీరు మాకు ప్రసాదించి, మీ మహిమార్థం మేము ఫలించినట్లు, అభివృద్ధి పొందినట్లు, విస్తరించినట్లు, భూమిని నిండించినట్లు ప్రభా మేము ఉండడానికి మీరు తగినటువంటి సిద్ధపాటు మీరు మాకు ప్రసాదించమని యేసు ఘనమైన నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.